తాజాంశం చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు పరిసరాలను ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుంచి వీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు చెప్పండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ లో ఈ పోలవరం ప్రాజెక్టుకి వచ్చారు. ఇప్పుడే హెలికాప్టర్ లో దిగారు. ప్రధానంగా ఆకృతుల కమిటీ 2 రోజుల పాటు హైదరాబాద్ లో సమావేశమై నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు వీలుగా నిర్మించే తాత్కాలిక ఆనకట్ట కాఫర్ డ్యాం నిర్ణయాలు వెలువరించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తారీఖున సిల్వే పనులకు సంబంధించి ఆ రోజు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి సమీక్ష చేసేందుకు ఉన్నతాధికారులతో సమీక్ష చేసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు. అట్లాగే భారీ యంత్రాలు కూడా ఇక్కడికి వచ్చాయి. వీటికి సంబంధించి కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. పనులు ప్రారంభం దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో చర్చిస్తారు. ఈ పోలవరం ప్రాజెక్టును పదే పూర్తి చేయటం ఎట్లా, ఈ కార్యక్రమాన్ని ఇంకా మరింత వేగవంతం చేయటం ఎట్లా అనేది దాని మీద ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. ఆయన పోలవరం ప్రాజెక్టు సమీపంలో పూర్తిగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఏరియల్ సర్వే ద్వారా పనుల పరిశీలన చేశారు. ప్రధానంగా ఇప్పుడు నదిలో ఇంకా ప్రవాహం ఉన్నందువల్ల ఆ ప్రవాహాన్ని నియంత్రించి పనులు వేగవంతం చేసేది ఎట్లా అనే దానిపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు. స్వప్న. ధన్యవాదాలు సాయికృష్ణ.